నమస్తే, వెల్కమ్ టు నియోజకవర్గం ముఖ చిత్రం. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది? వచ్చే ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది? ఎమ్మెల్యేలుగా గెలిచేదెవరు? ఓటమి అంచున నిలుచున్నది ఎవరు? అందరి అంచనాలు తలకిందులు చేసి సత్తా చాటే దమ్మున నాయకులెవరు? వాచ్ ఆన్. అరుదైన ఉత్తర వాహిని గోదావరి నది, నల్ల బంగారం, ఖనిజ సంపద, శతాబ్దాల సాంస్కృతిక వైభవం ఇవన్నీ చెన్నూరు సొంతం. రాజకీయ పరిణతి, విలక్షణ తీర్పు ఎక్కడి ఓటర్ల నైజం. స్వాతంత్ర కాలం నుంచి దశాబ్దాల పాటు కాంగ్రెస్కు, అటు తరువాత టీడీపీకి, ప్రస్తుతం బీఆర్ఎస్కు కంచుకోట చెన్నూరు నియోజకవర్గం. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు టీఆర్ఎస్ను ఇక్కడ ప్రజలందరూ ఆదరిస్తూ వస్తున్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. రాజకీయం రసవత్తరంగా మారుతున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల తర్వాత ఇక్కడ పీఠాన్ని అధిరోహించేది ఎవరన్న ఉత్కంఠ నెలకొంది. రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న చెన్నూరు నియోజకవర్గంపై అమా న్యూస్ ప్రత్యేక కథనం. చెన్నూరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలకు పొలిటికల్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఎన్నికల కథనానికి కసరత్తులు ప్రారంభించాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టికెట్లు ఆశించడం కంటే కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న వారే అధికంగా ఉండడం మారుతున్న రాజకీయాల పరిస్థితులకు అర్థం పడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన బీజేపీ, బీఆర్ఎస్ తరఫున ఇద్దరేసి అభ్యర్థులు రేసులో ఉన్నారు. కానీ కాంగ్రెస్లో మాత్రం ఆశావాహులు నలుగురికి పైగా ఉండడం గమనార్హం. చెన్నూరు నుంచి బీఆర్ఎస్ టికెట్లను ఎమ్మెల్యే బాల్కసుమన్కు కేటాయించారు. అయితే ఈసారి బాల్కసుమన్కు కాకుండా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలకు కేటాయించాలని అభ్యర్థించిన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. ఇక బీజేపీ తరఫున మాజీ ఎంపీ గడ్డం వివేక్, శ్రీనివాసులు టికెట్ను ఆశిస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ రేసులో డాక్టర్ రాజా రమేష్, రామిల రాధిక, దుర్గం నరేష్, దాసరపు శ్రీనివాసులతో పాటు మరికొందరు కూడా టికెట్ను ఆశిస్తున్నారు. ఇక చెన్నూరు కంచుకోటపై గులాబీ జెండా రెపరెపలాడేందుకు బీఆర్ఎస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు పట్టు కోల్పోయిన దగ్గరే పక్కా ప్రణాళికతో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. బీఆర్ఎస్ ప్రస్తుత అభ్యర్థి బాల్కసుమన్పై అక్కడక్కడ అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి. చెన్నూరు రాజకీయాలు క్రమంగా హీటెక్కుతూ ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఎవరు బరిలోకి దిగుతారనేది మాత్రం ఉత్కంఠంగా మారింది. టికెట్ కేటాయించిన తర్వాత రాజకీయాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు స్థానికంగా మారుతున్న పొలిటికల్ సీన్ వెరసి రాబోయే ఎన్నికలు చెన్నూరులో రంజుగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. హైదరాబాద్కు తూర్పున ముఖద్వారమైన ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిలిచేదెవరు? గెలిచేదెవరు? ఎల్బీనగర్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు? ఎల్బీనగర్ ముఖ చిత్రం ఎవరికి అనుకూలంగా ఉంది? ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? విపక్షాలు ఏమంటున్నాయి? వాచ్ ది స్టోరీ. ఎల్బీ నగర్ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ ఓటర్లు ఒక్కోసారి ఒక్కో పార్టీకి అవకాశం ఇస్తున్నారు. గతంలో సుధీర్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, మళ్ళీ సుధీర్ రెడ్డి,
ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మరి ఎవరికి అవకాశం ఇస్తారో చూద్దాం. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఇక్కడి ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ భిన్నమైన తీర్పునివ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గం మొత్తం 6,20,000 ఓట్లతో గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల్లో ఒకటిగా ఉంది. రెండు 2009లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి ఎల్బీ నగర్ ప్రజలు పట్టం కట్టారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి ఆర్ కృష్ణయ్యను జనం గెలిపించారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వచ్చేసరికి మహాకూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి రెండోసారి విజయం సాధించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద ఎంపీ నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. ఈ సెగ్మెంట్ నుంచి ఆయనకు ఏకంగా 30,000 మెజార్టీ వచ్చింది. రేవంత్ గెలుపులో ఎల్బీ నగర్ నియోజకవర్గమే కీలక పాత్ర పోషించింది. ఆ మాటకొస్తే ఆయన్ను గెలిపించింది ఎల్బీ నగర్ నియోజకవర్గమేనని చెప్పక తప్పదు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టిన ఓటర్లు మారిన రాజకీయ పరిస్థితులతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా తీర్పిచ్చారు. ఎందుకంటే జీహెచ్ఎంసీలో ప్రధాన పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య సాగింది. అందుకే ప్రజలు బీజేపీకి కొంత అడ్వాంటేజ్ ఇచ్చారు. అంత మాత్రాన ఇక్కడ కమలం పార్టీకి అడ్వాంటేజ్ ఉందని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కు తిరుగులేని బలం ఉంది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. అందులో 80% బీసీ ఓటర్లే ఉన్నారు. ఈసారి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. ముఖ్యంగా అసలైన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని టాక్. ఇక టికెట్ల విషయానికి వస్తే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బరిలో నిలవనున్నారు. ఎల్బీ నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్, తెలంగాణ టూరిజం చైర్మన్ గా పనిచేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం మాత్రం దేవిరెడ్డికే పట్టం కట్టింది. ఇక 2014, 2018లో గులాబీ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రామ్మోహన్ గౌడ్ ప్రస్తుతం ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. 2018లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ 2019లో గులాబీ పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో ఎల్బీ నగర్ బీఆర్ఎస్ క్యాడర్ 2 వర్గాలుగా చీలిపోయింది. ముఖ్యంగా నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ఎప్పుడు పర్యటనకు వచ్చినా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ వర్గాలు బాహాబాహికి దిగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల లాంటి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా సుధీర్ రెడ్డిపై మాత్రం జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. 2019లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన సుధీర్ రెడ్డి తన అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్క కార్పొరేటర్ను కూడా గెలిపించుకోలేకపోయారు. ప్రజల్లో ఆయన ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయిందో దీన్ని బట్టే చెప్పవచ్చు. దీనికి తోడు ఆయనకు సొంత పార్టీలోనే రామ్మోహన్ గౌడ్ వర్గం సవాల్ విసురుతుంది. సుధీర్ రెడ్డి అంశంలో అధిష్టానానికి ఎన్నో ఛాలెంజ్లు ఉన్నప్పటికీ అవేమీ పరిధిలోకి తీసుకుని గులాబీ బాస్ టికెట్ ఆయనకే కేటాయించారు. సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చినప్పటికీ వ్యతిరేక వర్గం ఆయన కొంప ముంచే ప్రమాదమే ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఇక ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈ మధ్య బీజేపీ సందడి చేస్తుంది. అప్పుడప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉంది. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ సీనియర్ లీడర్ పేరాల శేఖర్జీ మరోసారి పోటీలో ఉండే అవకాశం ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఇబ్రహీంపట్నం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సామ రంగారెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. అలాగే మన్సూరాబాద్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్,
కొప్పుల నరసింహారెడ్డి కూడా బీజేపీ టికెట్ రేసులో ఉన్నానని చెబుతున్నారు. ఇక చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి కూడా ఎల్బీ నగర్ అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కబ్జా ఆరోపణలు చేస్తూ అనునిత్యం ఆయన వార్తల్లో ఉంటున్నారు. ఎల్బీ నగర్ లో బండి సంజయ్ చేసిన ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీలో అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. ఎవరికి వారు హైకమాండ్ దృష్టిలో పడడానికి ప్రయత్నించి తమలోని కలహాలను బయటపెట్టుకున్నారు. అయితే టికెట్ రేసులో పేరాల శేఖర్జీ ముందున్నా ఆయనకే టికెట్ వస్తుందా అంటే చెప్పలేం. ఒకవేళ ఈసారి కూడా ఆయనకే ఇచ్చినా ఇతర వర్గాలు సైలెంట్ గా ఉండే పరిస్థితి లేదు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు పోటీ ఇవ్వడం మాట అటుంచి బీజేపీలోని వర్గాలను సముదాయించడమే ఆ పార్టీకి ఈసారి పెద్ద టాస్క్ గా మారనుంది. మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉండడంతో కాంగ్రెస్ ఇక్కడ బలంగా కనిపిస్తుంది. గత 4 ఏళ్లలో ఇక్కడ పార్టీ అనూహ్యంగా బలపడింది. ప్రతి గల్లీ ప్రతి బస్తీలోనూ ఆ పార్టీకి నేతలు క్యాడర్ ఉండడం కలిసి వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు బాగా యాక్టివ్గా ఉన్నారు. అనునిత్యం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో మరింత జోష్ వచ్చింది. రెండు 2018లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన సుధీర్ రెడ్డి గులాబీ గుటికి చేరడంతో ఇప్పుడు ఆ స్థానంలో ఎవరికి హస్తం టికెట్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో హయాత్ నగర్ ఎంపీపీగా పనిచేసి ప్రస్తుతం ఎల్బీ నగర్ పీసీసీ సభ్యునిగా కొనసాగుతున్న మల్రెడ్డి రామ్రెడ్డి టికెట్ రేసులో ముందున్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో ఆయన ముందున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మద్దతుతో ఎల్బీ నగర్ అసెంబ్లీ టికెట్ తనదేనని మల్రెడ్డి రామ్రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో 35 ఏళ్లుగా పనిచేసి ప్రస్తుతం పీసీసీ సభ్యునిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి కూడా టికెట్ తనదేనంటూ సంకేతాలిస్తున్నారు. 2018 కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత పార్టీ మారిన సుధీర్ రెడ్డిపై ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హైకమాండ్ సపోర్ట్ తో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేలో తనకే ఎక్కువ మార్కులు పడ్డాయని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎల్బీ నగర్ టికెట్ నాకేనని ప్రభాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక లింగోజీగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ కూడా టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. లింగోజీగూడ ఉప ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలికిన విజయం సాధించినా తనకే హైకమాండ్ అవకాశం ఇస్తుందని రాజశేఖర్ ధీమాగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని ఆయన చెబుతున్నారు. టికెట్ కోసం కాంగ్రెస్ లో 3 నేతలు పోటీ పడుతున్నా పార్టీ హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని చెబుతూ ఉండడం విశేషం. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశమే. మొత్తంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు సానుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఆ పార్టీ గెలుపు లాంఛనమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈసారి కాంగ్రెస్ నుంచి టికెట్ ఎవరికి వస్తుందో, ఎవరు గెలుస్తారో చూడాలి. మొత్తంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం కనిపిస్తుంది. నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఆ పార్టీ గెలుపు ఖాయమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వస్తుందో, ఎవరు గెలుస్తారో చూడాలి. మరి పివి నరసింహారావు, దుద్దిల్ల శ్రీపాదరావు లాంటి మహామహులు రాష్ట్రానికి అందించిన నియోజకవర్గం అది.
ఇక్కడ నుంచి 3 సార్లు గెలిస్తే చాలు అత్యున్నత పదవులు గ్యారంటీ అన్న ప్రచారం ఉంది. అలాంటి నియోజకవర్గంలో ఈసారి పాగా వేసేదెవరు? కాంగ్రెస్ గెలుపు లాంఛనమేనా? బీఆర్ఎస్ పోటీలో ఉన్న హస్తం వైపే ఓటర్లు మరోసారి మొగ్గు చూపబోతున్నారు. ఆ స్థాయిలో వారు వన్ సైడ్ అంటున్న ఆ నియోజకవర్గం ఏది? ప్రస్తుతం నేను మంతని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాను. మంతని అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రధాన పార్టీల నుండి బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరు, ఆశావాహులు ఎవరు, ఏ పార్టీ నుండి ఎవరు టికెట్ ఆశిస్తున్నారు, బరిలో నిలిచేదెవరు, నిలిచి గెలిచేదెవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక విషయానికి వస్తే మంత్రి నుంచి 5 సార్లు పోటీ చేసి 4 సార్లు గెలిచిన శ్రీధర్ బాబు మరోసారి హస్తం పార్టీ నుంచి పోటీకి నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ సీటు కేటాయించడం లాంఛనంగానే కనిపిస్తోంది. అయితే శ్రీధర్ బాబుతో పాటు మరో 3 పోటీకి రానున్నారు. ఇక శ్రీధర్ బాబును వివరిస్తే నియోజకవర్గంలో ఆయనకు ఎదురే లేదని చెప్పాలి. ఇక శ్రీధర్ బాబుకు ప్రజల్లో మంచి పాపులారిటీ ఉందని చెప్పవచ్చు. నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి ఆగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఆయన. ప్రభుత్వం సహాయం లేకుండానే సంక్షేమ కార్యక్రమాలు అందేలా చొరవ చూపారు. ప్రజల తరఫున సమస్యలపై నేరుగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడే నేర్పరితనం ఆయనకు ఉండటం మరో విశేషం. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు టికెట్ కన్ఫర్మ్ చేసింది పార్టీ అధిష్టానం. హత్యా నేరపుల్లో ఉన్న వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తూ ఉన్న కేసీఆర్ మాత్రం టికెట్ను కేటాయించేశారు. ప్రజల్లో మంచి విజన్ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందిన శ్రీధర్ బాబును హత్యా కేసులు, నేరారోపణలు ఉన్న పుట్టా మధు ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇక శ్రీధర్ బాబును కాదని ప్రజలు కూడా పుట్టా మధుకు ఓట్లేసేందుకు సిద్ధంగా లేరనే టాక్ కూడా వినిపిస్తోంది. పుట్టా మధుకు గులాబీ టికెట్ వచ్చినా లేక ఇతరులకు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చినా శ్రీధర బాబును నిలువరించేంత సీన్ పుట్టా మధుకు లేదన్న మాట గులాబీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది. మంత్ర నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీలతో చతుర్ముఖ పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్కు తోడుగా బీజేపీ, బీఎస్పీ కూడా పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. కానీ పోటీ మాత్రం ఇక్కడ ఏకపక్షంగా జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పుట్టా మధుకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీధర్ బాబుకు విజయం నల్లేరు మీద నడకేనని ప్రచారం జరుగుతోంది ప్రజల్లో. మరోసారి కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబు గెలుపు పక్కా అని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థాయిలోనే ఆయనకు వార్ వన్ సైడ్గా మారింది. దశాబ్ద కాలంగా మంతని చరిత్రలో ప్రధానంగా 2 పార్టీల మధ్య పోరు నెలకొంది. కాకపోతే అందుకు భిన్నంగా ఈసారి మాత్రం మంతని అసెంబ్లీ నియోజకవర్గంలో త్రిముఖ పోరు అయితే నెలకొననుంది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, మంతని నియోజకవర్గం నుండి. ఇది వాటి నియోజకవర్గం ముఖ చిత్రం. మరొక నియోజకవర్గంతో మరొక నియోజకవర్గ ముఖ్య చిత్రంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.